సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. రాజ్యసభలో కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి నిప్పులాంటి నిజాన్ని బళ్ళను కక్కేశారు. ఆమె అమరావతి విషయం, అమరావతికి సంబంధించి అమరావతి అని ఎలుగెత్తి పిలవమని చెప్పేసి తాను మాట్లాడటం ద్వారా సంచలనం సృష్టించారు. They have to say it. It's not enough to say Amravati. It was Amravati anyway. I had told the then Chief Minister, Pettara Peru Amravati, Lakpate Pelavara Peru Kamaravati. Pettu Peru, I have called it. So if he has the audacity to say that, let them have the courage to implement that, sir. అయితే ఆమె ఈ రకంగా మాట్లాడటం వలన అసలు ఇప్పుడు అమరావతి అనే పేరు పెట్టడం వెనుకమాల ఏంటి, అసలు కులాధిపత్యం ఏమైనా ఉందా, ఆధిపత్య కులానికి సంబంధించిన ఏమన్నా వాళ్ళ ప్రయత్నం కానీ వాళ్ళ ఇది కానీ ఏమైనా ఉందా అనే విషయం మీద ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు అమరావతి అనే పేరుని రామోజీరావు ఆయన సూచించారని చెప్పేసి చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో చెప్పారు. అంటే ఇప్పుడు రామోజీరావు సూచించటం అంటే ఆయన అంత ఆషామాషిగా ఒక బ్రాండ్ని ఆయన సూచించడు. ఎందుకంటే ఆయన కమ్యూనికేషన్స్ రంగంలో, మీడియా రంగంలో, ముఖ్యంగా బ్రాండింగ్కి సంబంధించి ఆయన ఎంతో అనుభవం కలిగినవాడు. అంతేకాదు ఆయన ఇప్పుడు తెలివిగా తన కులానికి సంబంధించిన ఒక బ్రాండ్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి అమరావతి అనే పేరు సూచించారా అనే అనుమానం వస్తుంది. ఇప్పుడు రేణుకా చౌదరి మాట్లాడటం, ఇంతకుముందు గతంలో కొంతమంది అమరావతి అన్నా సరే అదేదో కమ్మకులం పట్ల విద్వేషంతో అన్నారా, లేదంటే వాళ్ళ పట్ల అసూయతో అన్నారా అనేది అనుకున్నారు. కానీ ఇప్పుడు వివరాలు వెనక్కి వెళ్ళి పరిశీలిస్తే అమరావతి అనేది దాని పుట్టు పూర్వోత్తరాల్లోకి వెళ్తే అమరావతిని రాజధానిగా చేసుకుని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పరిపాలించారు. అంటే ఆయన ఆ రోజుల్లో ఒక జమీందారు. ఆయన తన చింతపల్లిలోని ప్యాలెస్ను వదిలేసేసి రకరకాల కారణాలతోటి అమరావతిలో ఒక ప్యాలెస్ నిర్మించారు. అక్కడ అమరలింగేశ్వర స్వామి గుడి కట్టారు. ఇక అక్కడ దాదాపుగా ఒక 552 విలేజెస్, టౌన్స్ ఆయన పరిపాలన ఉండేవి. అంటే బహుశా రామోజీరావు ఇవన్నీ మాట్లాడటం అంటే ఈ పేరు సూచించడం వెనుక ఈ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆయనకు సంబంధించిన ఒక వారసత్వాన్ని, అంటే ఒక కమ్మ వారసత్వాన్ని, ఆ వారసత్వంతో కూడిన ఒక పొలిటికల్ బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసే ఉద్దేశంతో అమరావతి అనే పేరుని సూచించారనే అనుమానం వస్తుంది. అంటే నిజానికి ఇప్పుడు ఈ మస్కట్స్ అంటే ఈ రాచరికపు చిహ్నాలు ఇవన్నీ కూడా కొత్త ఏం కాదు. ప్రతి సామ్రాజ్యం తనకు సంబంధించిన ఒక మస్కట్ని సృష్టించుకుంటూ ఉంటుంది, దాన్ని ఒక దీంట్లో తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు మోడర్న్ డెమోక్రసీలో కూడా ఇప్పుడు అటువంటి మస్కట్స్ ఇంకా అవసరమా ఉన్నాయా అంటే ఇప్పుడు ఒక కులాధిపత్యం లేదంటే ఒక ఆధిపత్య కులానికి సంబంధించిన ఒక మస్కట్ని పోగొట్టుకోవడానికి, దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక కాంపిటేటివ్ పాలిటిక్స్, ఇది ఒక కాంపిటేటివ్ పాలిటిక్స్తో కూడిన ఒక సొసైటీ, కాంపిటేటివ్ పాలిటిక్స్తో కూడిన ఒక రాజ్య యంత్రం కాబట్టి అలా అంటూ ఉంటారు. ఎందుకంటే మొన్నటిదాకా కోస్తా కమ్మాళ్ళు, ఇప్పుడు రాయలసీమ రెడ్లు అనే ఒక ఊత పదం రాజకీయాల్లో పొద్దాక వస్తూనే ఉంది. అంటే ఇప్పుడు మొన్నటి వరకు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ రెడ్లతో పాటు మొత్తం రెడ్ల యొక్క ఆధిపత్యం, రాజకీయ ఆధిపత్యం బాగా ఎక్కువగా ఉంది. వాళ్ళ ఆధిపత్యాన్ని మనం అధిగమించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పెట్టారు, కమ్మవారి నాయకత్వంలో అనేది ఒక విశ్లేషణ వస్తూ ఉంది. అట్లాగే ఇప్పుడు ఈ కమ్మవారి ఆధిపత్యంలో వచ్చిన తెలుగుదేశాన్ని దాన్ని ప్రమోట్ చేయడంలో రామోజీరావు తన ఈనాడు పత్రికని లేదంటే మీడియాని ఉపయోగించారనే విషయం కూడా పెద్ద దాంట్లో రహస్యమే లేదు. ఎందుకంటే ఆయన తెలివిగా కాంగ్రెస్ వ్యతిరేకత అనే ఒక ప్లాంక్ని, ఆ రోజుల్లో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకత అనే ప్లాంక్ని, అంటే కాంగ్రెస్లో రెడ్లు ఆధిపత్యం ఉంది కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకత వెనకాల రెడ్ల ఆధిపత్యం కూడా, కాంగ్రెస్ ఆధిపత్యం తగ్గుతుందనే ఒక
ఒక ఆయన వ్యూహంతో ఇప్పుడు ఈ తెలుగుదేశాన్ని ప్రమోట్ చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఓపెన్గా ఒక మీడియా అనేది ఒక పార్టీని ప్రమోట్ చేయటము, ఒక పార్టీ నాయకుడు కొత్తగా ఏర్పడినప్పుడు నాయకుడికి సంబంధించిన రకరకాల ఫోటోలు, రకరకాల ప్రచారాలు ఒక వినూత్నమైన రీతిలో ఇప్పుడు ప్రమోట్ చేయడం ద్వారా ఆ పత్రిక తను ప్రమోట్ చేసుకుంది. అట్లాగే ఇప్పుడు ఎందుకనంటే ఎన్టీ రామారావు పెద్ద బ్రాండ్ కాబట్టి ఎన్టీ రామారావుని ప్రొజెక్ట్ చేయడం ద్వారా తను ప్రొజెక్ట్ చేసుకుంది. అట్లాగే ఈ కులంకి సంబంధించిన ఒక పార్టీని కూడా ప్రమోట్ చేసింది. అంటే సైమల్టేనియస్గా పరస్పర ప్రయోజనకరమైంది. అంటే అట్లాగే ఇప్పుడు అదే వ్యూహంతో ఇక్కడ అమరావతి అనే పేరుని ఆయన సూచించారనేది అనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి అనగానే ఇప్పుడు మొన్నటి వరకు అమరావతి అంటే అక్కడ కేవలం అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, కేవలం కమ్మవారే లేరు అనేది కొంతమంది స్టాటిస్టిక్స్ ఉంచారు. అండ్ దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అట్లాగే కాపు కమ్మ అందరూ ఉన్నారు అనేది చెప్తున్నారు. అది నిజమే. అంటే ఎక్కడైనా సరే అప్పుడు ఒక కులం, అన్ని కులాలు ఉంటాయి ప్రతి చోట కూడా, కానీ ఆ కులాల మీద ఆధిపత్యం వహించే ఒక రాజకీయ కులం, రాజకీయ ఆధిపత్యం కలిగిన కులం ఉంటుంది. ఆ కులం తనని తను ప్రమోట్ చేసుకోవడానికి, ఆ ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా ఇప్పుడు ఈ కమ్మ కుల వారసత్వం కలిగిన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వారసత్వం కలిగిన అమరావతిని రామోజీరావు దాన్ని ప్రమోట్ చేశారని, అదే క్రమంలో అది ఒక కమరావతిగా ఇప్పుడు పేరు పొందుతుందని చెప్పేసి ఇప్పుడు ఈమె ఇండైరెక్ట్ గా రేణుకా చౌదరి చెప్పారు. అంటే ఏ విషయమైనా నిర్భీతిగా చెప్పడంలో ఆమె ఎప్పుడూ తక్కువటాయించరు. ఒక దశలో ఒక టైంలో ఇప్పుడు ఈయన రామారావు కూడా తెలుగుదేశంలో ఉన్న ఏకైక మగాడు ఎవరంటే రేణుకా చౌదరి అని చెప్పింది. ఆమె ఏదైనా ఒక విషయాన్ని చెప్పడానికి ఏ రకమైన శశపిషలు ఏమి ఆమె ప్రదర్శించరు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు కొంతమంది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే పూర్వపు గుంటూరు జిల్లా కమ్మనాడు కింద పేరు పొందింది, ఇదేం కొత్త విషయం కాదని చెప్పేసి. అంటే ఈ చరిత్రలో ఉన్న వాస్తవాలు అవి ఎట్లా ఉన్నా సరే ఇప్పుడు ఈ అమరావతి అనే పేరు మాత్రం ఈ రాచరికం అంటే ఆధునిక రాచరికపు రాజధాని చిహ్నంగా ఇప్పుడు ఒక కమ్మ వారసత్వాన్ని ప్రతిఫలించే విధంగా పెట్టారనే విషయం ఇప్పుడు రేణుకా చౌదరి మాటల ద్వారా మరొకసారి వీతం అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాల్సింది ఉంది. విజయవాడ అనేది నడిబొడ్డు, విజయవాడ అనేది ఒక అంటే రైల్వే జంక్షను, ఒక వాణిజ్య కూడలి. ఇప్పుడు మొత్తంగా ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని కలిపే జంక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది అన్ని అటు రాయలసీమ వాసులకి ఇటు ఉత్తరాంధ్ర వాసులకి అందరికి కూడా దగ్గరగా ఒక సెంటర్గా ఉంటుందనే ఉద్దేశంతో విజయవాడని రాజధాని చేయాలని చెప్పేసి ప్రతిపాదన చాలా సందర్భాల్లో వచ్చింది. అంటే ఈ విజయవాడ అనేది ఈ ప్రతిపాదన అసలు ఎందుకు వెనకపోయింది అనేది ఎవరికి అర్థం కాని విషయం. ఎందుకంటే శివరామకృష్ణ కమిటీ కూడా విజయవాడ చుట్టుపక్కల అనేది చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు విజయవాడ అనేది ఒక చారిత్రక నగరం. అంటే ఇక్కడ ఇది కూడా ఒక బ్రాండ్. ఇప్పుడు ఇక్కడ బెజ్జవాడ అనేది ఒకటి పేరుండేది, తర్వాత విజయవాడ, దీనికి కూడా కొంత మైథాలజికల్గా ఇప్పుడు అర్జునుడు ఇక్కడ పాశుపతాస్త్రం పొందాడు అని చెప్పేసి ఇట్లా అంటే అది ఒక రకమైన మైథాలజీ అనేప్పుడు కూడా ఇది ఒక సెక్యులర్ బ్రాండ్. విజయవాడ అనేది ఒక సెక్యులర్ బ్రాండ్. ఉదాహరణకి విజయవాడ 1 టౌన్ తీసుకుంటే అప్పుడెప్పుడో ప్రకాశం బ్యారేజ్ నిర్మించే సమయంలో ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన కొన్ని కులాలు వాళ్ళందరూ పనిచేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నారు. అంటే విజయవాడకు సంబంధించి అన్ని కులాలు అన్ని మతాలు అందరికీ ప్రాతినిధ్యం వహించే ప్రాంతము. ఇది ఒక సెక్యులర్ బ్రాండ్, ఇది ఒక కూడలి. అయినప్పటికీ కూడా విజయవాడ ఎందుకు తప్పించారు ఈ పోటీ నుంచి అనే అనుమానం చాలా సందర్భాల్లో వ్యక్తమైంది. ఈ ఎక్కడో మారుమూలలో ఉన్న అమరావతిని ఎందుకు ఎంచుకున్నారు అనేది, అక్కడ పంట పొలాలు ఇవన్నీ కూడా తొలగించి అనేది చాలా సందర్భాల్లో రకరకాల విమర్శలు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఈ విజయవాడని వదిలేసేసి ఇంత చారిత్రాత్మక నగరాన్ని ఇంత పొలిటికల్ ఇంపార్టెన్స్, నిజానికి ఇప్పుడు రాజకీయ రాజధాని అంటే విజయవాడ. హైదరాబాద్కి మొత్తం ఇక్కడి నుంచి సినిమా పరిశ్రమ కానీ రాజకీయాలు కానీ ఈ ట్రేడ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి తరలిపోకపోతే విజయవాడ అనేది ఒక పెద్ద ఇప్పుడు హైదరాబాదు తోటి సమానమైన ఒక నగరం కింద ఇక్కడ విరాజిల్లుతూ ఉండేది. దానికి రెండో ఛాన్స్ ఇప్పుడు ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత విజయవాడ రాజధానికి ఏర్పడి ఉంటే
అది ఈ అవకాశం చాలా బాగుండేది. ఈ ఈ సందర్భంగా ఇక్కడ ఈ కూడలి మొత్తం ఆంధ్రప్రదేశ్కి 4 రోడ్ల కూడలిగా ఉన్న ఇప్పుడు విజయవాడను వదిలిపెట్టి అమరావతిని ఎందుకు ఎంచుకున్నారనే దాంట్లో కూడా కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఈ సందేహాలకి నివృత్తి కూడా ఇప్పుడు రేణుకా చౌదరి మాటల్లో దొరికిందా అని అనుకోవాలా.